హాయ్ అండి. ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ వంకాయ మసాలా కూర అయితే చేయబోతున్నాను. కోడిగుడ్లేసి టేస్టీగా. లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం. ముందుగా బండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. వంకాయ మసాలా కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పట్టింది. ఇందులో ఒక పావు స్పూను ఆవాలు, ఒక పావు స్పూను జీలకర్ర, తాలింపు అయితే ఏగింది. సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయల్ని. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోకి వంకాయ కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయలు వేసుకుందామండి. ఒక 1/2 కేజీ వంకాయలకి కూర వండుతున్నా. కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి, లేకపోతే వంకాయలు కండ్రెక్కుతాయి. బాగా కలుపుకోవాలి. 4 వైపులు ముక్కలు, వంకాయ ముక్కలు బాగా కలిసేలాగా ఉల్లిపాయ ఫ్రైలో కలుపుకుందాం. ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీద వంకాయలు కాస్త మగ్గాలి. వంకాయలు అయితే లైట్గా కాస్త మగ్గినాయండి. ఇందులోనే అల్లం చిన్నులపాయ పేస్టు ఒక స్పూన్కి వేసుకుందాం. కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వంకాయకి ఉల్లిపాయకి అల్లం చిన్నులపాయ పేస్ట్ బాగా పట్టేలాగా ఒక 4 రెమ్మలకి కరివేపాకు వేసుకుందాం. ఒక 2 టమాటాలు పొడవుగా సన్నగా కట్ చేశానండి, అవి కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు, టమాటా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. టమాటా కూడా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. చూసారు కదా, కూర అయితే బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకుందాం. ఒక గ్లాస్కి నీళ్లు పోసుకోవాలి. ఇంకా కొన్ని
చూసారు కదా. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఒక గ్లాస్కి అయితే వాటర్ పోసాను కదండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకుందాం. మనకి మసాలా ఇంకా కాస్త ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు నీళ్లు. కొబ్బరి గసగసాలు వేసిన పేస్ట్ అండి, అది వేసుకుందాం. ఇందులోనే మిక్సీ జార్లో కాస్త పేస్ట్ ఉంటుంది కదా, నీళ్లు పోసుకొని కాసిని సారి కలిపి వేసుకుందాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా కూర. చూడండి అసలు ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది. ఇందులో ఒక 4 కోడిగుడ్లు వేసుకుందాం. కోడిగుడ్లు కూడా వేసాక ఒక 5 నిమిషాల పాటు ఈ కూరనైతే ఉడకనివ్వాలండి. ఈ కొబ్బరి గసాల పేస్ట్, ఈ కోడిగుడ్లు కూడా బాగా ఈ గ్రేవీలో ఉడకాలి. ఉప్పు అయితే చూద్దాం. ఉప్పు అయితే కాస్త తక్కువే అయిందండి. ఇంకొక అర స్పూన్కి సాల్ట్ వేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీర. కూర అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మనం వంకాయ కూరతో వంకాయలతో ఎంతో ఈజీగా చేసుకునే వంకాయ మసాలా కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయింది కదా, నిమిషాల్లో స్టవ్ అయితే కట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా సూపర్గా వేడి వేడి అన్నంలో ఎంత అన్నం తింటామో మనకే అర్థం కాదు, అంత అన్నం తింటాం మధ్యలో కోడిగుడ్డు నంచుకుంటూ. ఇదే విధంగా మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వంటతో కలుద్దాం, సరేనా?